ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ చప్పట్లు చప్పట్లు. అయిపోయింది. దిగ్విజయంగా కృష్ణబాబు నిహారికల నిశ్చితార్థం అయిపోయింది. ఇక నిహారికకు తిరిగే లేదు. స్పెషల్ థ్యాంక్స్ టు మై లవ్లీ సిస్టర్ అవని. అమ్మవారి దయ వల్ల అంతా సవ్యంగా జరిగిపోయింది. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. తొందరలోనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాం. మీరంతా రావాలి. సరేనా? సరేనమ్మా. మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ మా మీదుండాలి. ఇక మేం బయలుదేరతాం. అవని, నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఇలా రా. నిశ్చితార్థం జరగకూడదని మనసులో బలంగా మొక్కుకున్నావు కదా? అవును. జరిగేసరికి ఇప్పుడు మనసు భారంగా మారిపోయింది కదా? అవును, చాలా భారంగా మారిపోయింది. ఎందుకంటే నా కుటుంబంలోకి చెడు ప్రవేశించకూడదు అని నేను శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాను. అయినా సరే చెడు నా ఇంటి నుంచి బయటికి పోవడం లేదు. అందుకే నా మనసు భారంగా మారింది. దేవుడి మీద భారం వేసేశాను. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ఛాలెంజ్లు చేసినా చివరికి నేననుకున్నదే జరుగుతుంది. అమ్మవారి సమక్షంలో నీ చేతుల మీదుగా ఉంగరాలను తీసుకొని మార్చుకున్నాం. ఆ టైంలో నీ మొహంలో నెత్తరు చుక్క లేదనుకో. నిశ్చితార్థం జరిపించినట్టే నువ్వు శ్రీకర్లు దగ్గరుండి మా పెళ్లి కూడా జరిపించండి. బాబు పుడితే శ్రీకర్ పేరుని, పాప పుడితే నీ పేరుని పెట్టుకుంటాము. అప్పుడే అంతా అయిపోయింది అనుకోకు. ఇల్లు అలగ్గానే పండగ అయిపోతుందో చెప్పు? అయ్యింది జస్ట్ నిశ్చితార్థమే. పెళ్లికి ఇంకా టైం ఉంది. ఈలోపు ఏమైనా జరగచ్చు. నా పెళ్లి ఆగుతుందని నీకింకా హోప్స్ ఉన్నాయా? ఎందుకు లేవు? ఉన్నాయి. పీటల మీద పెళ్లినే ఆపేశాను. ఈసారి పందిరి దాకా కూడా వెళ్ళనివ్వను. ఎక్కువ మాట్లాడితే కళ్యాణ మండపం గేట్ దగ్గరే ఆపేస్తాను. నా అత్త హారతిస్తుండగా ఇద్దరం దండలతో గుమ్మంలోకి అడుగు పెడతాం. చూస్తూ ఉండు. ఆఖరి నిమిషం వరకు నువ్వు కోడలివి కాకుండా నేను ఎన్ని ప్లాన్స్ వెయ్యాలో అన్నీ వేస్తాను. చూసుకుందామా? చూసుకుందాం. నీ గురించి ఏదో రకంగా అత్తయ్య వాళ్లకు నిజం తెలిసే రోజు వస్తుంది. అది ఏదో ఒక రూపంలో వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.